దేవరా మూవీ రిలీజ్ టైంలో కౌశిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్ మనందరికీ గుర్తుంది కదా. అయితే ఇప్పుడు ఇదెందుకురా తీసుకొచ్చావు అంటే వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, అదే కౌశిక్ వాళ్ళ అమ్మగారు ఇప్పుడు మీడియాకి ఎక్కేసి మాకు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏ సపోర్ట్ రాలేదు, జస్ట్ ఫోన్ కాల్ చేసి ధైర్యం చెప్పారని మీడియాకి అయితే తేల్చి చెప్పేశారు మామ. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకున్నారు, వాళ్ళ అబ్బాయిని డిశ్చార్జ్ చేయాలంటే 20 lakhs అడిగారంట హాస్పిటల్ వాళ్ళు. ఆవిడేం చేసింది, డైరెక్ట్ గా ఎన్టీఆర్ అని అడుగుంటే వేరేలా ఉండునేమో, కానీ ఆవిడ మాత్రం మీడియాకి ఎక్కేసి ఎన్టీఆర్ నుంచి ఏ అమౌంట్ రాలేదని చెప్తున్నారు. అసలు ముందేం జరిగిందంటే మూవీ రిలీజ్ టైంలో ఎన్టీఆర్ అన్న వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పడం అండ్ ఫ్యాన్స్ నుంచి కొంత అమౌంట్ రావడం, టీటీడీ నుంచి కొంత అమౌంట్ రావడం అన్ని జరిగాయి. ఎవరైనా ఏమనుకుంటారు, టీటీడీ నుంచి 40 lakhs రావడం, ఫ్యాన్స్ నుంచి కొంత అమౌంట్ రావడం, గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ రావడం, ఇవన్నీ చూసి ప్రాబ్లం ఇంకా సాల్వ్ అయిపోయిందేమో అనుకుంటారు. మనం ఎలా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో, సో మనలాగా ఎన్టీఆర్ అన్న కూడా అలానే అనుకున్నాడేమో. సో ప్రెసెంట్ జరుగుతున్న ఇన్సిడెంట్ తెలుసుకున్న ఎన్టీఆర్ అన్న జస్ట్ 24 hours లోనే ఆ హాస్పిటల్ 20 lakhs బిల్ అయితే క్లియర్ చేసేసారు. తర్వాత కౌశిక్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, ఆవిడ మళ్ళీ మీడియాకి వచ్చి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ అన్నకు థ్యాంక్స్ చెప్పారు. ఇప్పటిదాకా ఎన్టీఆర్ అన్న పైన ఎలాంటి ఆరోపణలు ఎప్పుడు రాలేదు. ఎన్టీఆర్ అన్ని మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఆయన పైన ఎలాంటి నెగిటివిటీ ఎప్పుడు వినలేదు, చూడలేదు. అలాంటి ఆయన పట్టుకొని ఇప్పుడు నెగిటివ్ చేయడం కరెక్ట్ కాదు. ఆవిడ చెప్పేంత మాత్రాన ఆయన వ్యక్తిత్వం ఏం మారిపోదు అండ్ ఆయన మాట ఇస్తే తప్పేంత మనిషి అయితే కాదు. అండ్ ఫ్యాన్స్ విషయాల్లో ఒక అడుగు ముందుండే వ్యక్తి ఆయన. మనం చాలా ఈవెంట్ లో చూస్తూనే ఉంటాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయన ఫ్యాన్స్ కే ఇచ్చేది. నాకైతే కౌశిక్ వాళ్ళ అమ్మగారు డైరెక్ట్ గా ఎన్టీఆర్ గారితో మాట్లాడుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోయేదేమో అనిపించింది. డైరెక్ట్ గా మీడియాకి వెళ్ళడం అది తప్పు అనిపించింది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.